ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఆయన ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, గత రాత్రే నశించిన వారు, గతించిపోయిన వారు ఎందరో భూమిపైన ఉండగా ఆయన సజీవులే కదా నిన్ను స్తుతించేది అన్న విధముగా ఈ ఉదయకాలము ఆయనను స్తుతించే బిడ్డలుగా మనలను నిలబెట్టాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో చింత, భయము, కలవరము, కన్నీరు అవసరం లేదు. ఆయన మనకున్నాడు. ఆయన మన విమోచకుడు, మనల్ని రక్షించేవాడు. కాబట్టి అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్న ఈ ప్రత్యక్షపు వాక్కును ఈ దినము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలను చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించమని. అవును, మనము సత్యమునకు, దేవుని యొక్క వాక్యమునకు విధేయులైన వారం. క్షయబీజము కాక దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము కలిగిన మనలను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. పవిత్రమైన మనసు కలిగి హృదయపూర్వకముగా ఒకరినొకరు మిక్కటమైన ప్రేమతో అనుదినము మనము జీవించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో అనేక కుటుంబాల్లో, అనేక జీవితాల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. స్వార్థం విస్తరిస్తూ ఉన్నది. ఇటువంటి దుర్దినాలలో దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడి ఆయన ఆజ్ఞను గైకొంటూ వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, వారికి ఎటువంటి భయము, ఎటువంటి కలవరము, ఎటువంటి ఆందోళన వారి జీవితాలలో ఉండదు. ఎందుకంటే వారు పవిత్రమైన హృదయము కలిగి హృదయపూర్వకంగా ఒకరినొకరు మిక్కటమైన ప్రేమతో ప్రేమించే బిడలుగా, దేవుని ఆజ్ఞను అనుసరించిన బిడలుగా ఉంటారు. కనుక అట్టి రీతిగా మనము కూడా ఈ ఉదయకాలం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మరి 2 వ్యక్తులు మనకి కనిపిస్తారు, దావీదు, యోనాతాను. వారు ఇరువురు కూడా మరి పవిత్రమైన మనస్సు కలిగిన వారై హృదయపూర్వకముగా సత్యమును అనుసరించే వారిగా, ఒకరిని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగిన వారుగా మనకి కనిపిస్తారు. సౌలు రాజు ఇశ్రాయేలు దేశమునకు, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా మరి అభిషేకించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా సౌలు తర్వాత తన కుమారుడు యోనాతాను రాజుగా మరి ఏర్పరచబడాలి. కానీ ఆ విషయము తెలిసినప్పటికీ కూడా మరి దావీదు బ్రతికి ఉంటే నేను రాజుగా అవడము అసాధ్యము అని యోనాతాను గ్రహించినప్పటికీ, తన తండ్రి ద్వారా తెలుసుకున్నప్పటికీ, తన తండ్రి ఎన్నో మారులు సౌలు రాజు దావీదును ఎన్నో విధాలుగా వెంటాడుతూ హతమార్చాలని చూస్తూ ఉన్నప్పుడు యోనాతాను, దావీదు హృదయము ఏకమైపోయినాయి. మిక్కటమైన ప్రేమ కలిగిన వారుగా వారు మరి మనకి కనిపిస్తూ ఉన్నారు. చూడండి, ఒక శత్రువు యొక్క కుమారుడు యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడు, అమితముగా ప్రేమించాడు. దావీదు హృదయము, యోనాతాను హృదయము ఏకముగా మరి స్త్రీల ప్రేమ కంటే కూడా ఎంతో గొప్పదిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మికటమైన ప్రేమ మరి ఒక శత్రువు దావీదు అయినప్పటికీ కూడా మరి వారి యొక్క స్నేహము ఎంత అన్యోన్యముగా పవిత్రమైన మనసు కలిగిన వారై ఒకరి పట్ల ఒకరికి అసూయ, ద్వేషము, కలహము లేకుండా మిక్కటమైన ప్రేమ కలిగిన వారుగా వారి యొక్క అనుభవాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి ప్రేమ కలిగిన వారమై మనము కూడా ఈ భూమిపైన జీవించాలి. ప్రేమ చల్లారిపోతూ ఉంది, స్వార్థం విస్తరిస్తూ ఉంది. ఏ కుటుంబంలో చూసినా మరి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య ద్వేషము. చూడండి, ఎన్నో విధాలుగా అసూయ, ఎన్నో విధాలుగా హతమారుస్తూ హంతకులుగా మారుతూ ఉన్నారు.
కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు, కన్న బిడ్డలను హతమారుస్తూ ఉన్నారు. పాపము వలన వచ్చే జీతము మరణము అన్నట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో పవిత్ర హృదయానికి బదులు పాపముతో ద్వేషముతో నిండుకొనిన వారై, మికటమైన ప్రేమకు బదులు మికటమైన అసూయ ద్వేషము చేత మనుషులు జీవిస్తూ ఉండగా, ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడుగా, ఒక దేవుని బిడ్డగా, అక్షయ బీజము కలిగిన దేవుని వాక్యమూలముగా ఆయన మనలను ఏర్పరచుకున్న బిడ్డలంగా మన యొక్క హృదయం, మన అంతరంగం ఏ విధంగా ఉన్నది? యోనాతాను, దావీదు యొక్క హృదయము ఏకమై మిక్కటమైన ప్రేమకు నిదర్శనంగా వారు కనిపిస్తూ ఉన్నారు. నీవు అటు విధంగా ప్రేమించగలవా నీ పొరుగు వారిని? నీవు అటు విధంగా ప్రేమించగలవా నీ కుటుంబీకులను, నీ రక్త సంబంధులను? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఏదైనా ఒక హాని కలిగిస్తే, ఒక బాధ కలిగించే, గాయము కలిగించే అనుభవం ఉంటే, ఆ వ్యక్తిని, ఎదుటి వ్యక్తి 2 విధాలుగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేసే ఈ దినాలలో మిక్కటమైన ప్రేమ చూపగలవా? దావీదు బ్రతికి ఉంటే యోనాతాను రాజవుడని సౌలుకు తెలుసు. అయినప్పటికీ కూడా యోనాతాను స్వార్థము లేకుండా, మరి ఎంతో మిక్కటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమను దావీదు విషయంలో నమ్మకమైన ప్రేమను చూపించినాడు. ఎంతోమంది నమ్మక ద్రోహులుగా ఉంటూ ఉంటారు, నమ్మించి మోసం చేసేవారుగా ఉంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మనము కూడా మికటమైన ప్రేమ కలిగి, క్రీస్తు పోలికగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు ప్రత్యక్ష సాక్షులుగా, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నప్పుడు అన్య జనాంగంలో ప్రభుకి మహిమ కలుగుతుంది. అన్య జనాంగములో దేవుని నామానికి అవమానము పుట్టించేవారు ఎంతోమంది విశ్వాసులుగా పిలువబడుతున్నవారు కనిపిస్తూ ఉన్నారు. కానీ మన జీవితాలు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు ప్రభు మనలను విస్తారముగా ఆశీర్వదిస్తాడు. సమృద్ధికరమైన దీవెన చేత, సమాధానం చేత ఆయన మనలను నింపబోతూ ఉన్నాడు. కాబట్టి అవునయ్యా, ఈ దినము నుంచి నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న క్రోధమును తీసివేయి ప్రభువా. మిక్కటమైన ప్రేమ కలిగి నా ఎదుట వ్యక్తులు, నా రక్త సంబంధులు, నా యొక్క పొరుగువారు ఎవరైనప్పటికీ కూడా నేను అటువంటి ప్రేమను కలిగి ఉండే అనుభవంలోనికి నన్ను నడుపునాయనా అని ప్రభుకి మనలను మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యానికి విధేయత చూపి ధన్యులమవుదాం. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా పవిత్రమైన హృదయముతో, అవును ప్రభు, హృదయపూర్వకముగా, అవును తండ్రి, నిష్కపటమైన మనస్సుతో తండ్రి నాయన సత్యమునకు విధేయులమై తండ్రి మిక్కటమైన ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు తండ్రి నాయన ఈ దుర్దినాల్లో, అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోయి స్వార్థం విస్తరిస్తూ ఉంది, పగ ద్వేషం విస్తరిస్తూ ఉన్నాయి. ఇటువంటి దినాల్లో నీ బిడ్డలుగా తండ్రి నాయన ప్రేమ కలిగిన వారమై తండ్రి నాయన నిన్ను ఘనపరిచే విషయంలో తండ్రి నీ ఆజ్ఞను గైకొంటూ, అవును ప్రభువా తండ్రి నాయన నీ ఆజ్ఞ గైకొంటూనే మరలా ప్రేమను కాక అసూయను, ద్వేషమును, కలహమును కలిగి ఉండకుండా కృప చూపండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. యోనాతాను, దావీదు యొక్క అనుభవం ఎంతో గొప్పది. మికటమైన ప్రేమ చూపుటలో, సహోదర ప్రేమ చూపుటలో, పవిత్రమైన ప్రేమ చూపుటలో ఎంతో నిదర్శనంగా వారి యొక్క జీవితాలు మాకు అగుపడుతూ ఉన్నాయి. ఒక శత్రువు మరి ఆ యొక్క దావీదు బ్రతికి ఉంటే యోనాతాను రాజు కాడు అని తెలిసినప్పటికీ కూడా ఆ ప్రేమలో మార్పు లేదయ్యా, ఆ ప్రేమలో కల్మషం లేదు. అటువంటి ప్రేమ కలిగిన వారమై మా జీవితాలను ధన్యకరం చేసుకునే కృప దయచేయండి. సహోదర ప్రేమ, అవును ప్రభువా తండ్రి నాయన నీ మహిమ కొరకు నీ బిడలను వారి హృదయ అంతరంగాల్లో ఏ ద్వేషం, ఏ యొక్క అసూయ, సాతానుడు నాయన నీ బిడలను పరిపాలించకుండా వాడి తంత్రములను యేసు నామములో బంధిస్తూ నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడలను అప్పగించుకుంటూ నీ బిడలు ఈ మాటలు విన్న నీ బిడల యొక్క జీవితాలను ధన్యకరం చేయమని, ఈ దినమంతా కూడా నీ బిడలకు నీ కృపను అధికం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.